యేసుక్రీస్తు వారు సిలువలో మరణించారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు. లేఖనముల ప్రకారము సిలువ వేయబడి సమాధి చేయబడి 3వ దినమందు తిరిగి లేచారు. జీవించబడడానికి, ఒక స్థితిలో ఉండడానికి, ఈ రోజు నువ్వు క్షమించబడడానికి, ఈ రోజు ఒక ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కారకుడు సజీవుడైన క్రీస్తే. ప్రభునందు దేవుని పిల్లలారా, శరీరానుసారమైనటువంటి మనసు చాలా భయంకరమైనది, చాలా ప్రమాదకరమైనది. కేవలం శరీర సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు. కానీ ఆత్మను నింపుకోవడానికి, ఆ ఆత్మను బట్టి దేవుని సంతోషపరచడానికి, ఆ ఆత్మను బట్టి నిత్య జీవము కలిగి ఉండడానికి ఏ మనిషి కూడా ఏం చేయట్లేదు, వాటి కొరకు ప్రయాస పడట్లేదు. అయితే మీ అందరికీ చెప్పే మాట బాగా గమనించండి. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణం. శరీరానుసారమైనటువంటి మనస్సు దేవునికి విరుద్ధమైనది, దేవుని సంతోషపరచలేరు. అందుకే దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలిగిన వారు. అందుకే 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా అద్భుతమైన కార్యం జరిగింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తే పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకుని ఉన్నారు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, బలమైనటువంటి గాలి యొక్క ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉండిన ఇల్లంతయు నిండెను. మరియు వారు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లు వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. గట్టిగా చెప్పకూడదు. ఒక చోట కూడి ఉన్నప్పుడు అగ్ని జ్వాలలు విభాగింపబడి ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ కూడా అందరూ ఏం చేశారు? ఆత్మను పొందగలిగారు, ఆత్మశక్తిని పొందగలిగారు. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వారులారా, శరీర యొక్క స్వభావం కలిగిన వారి లక్షణాలు ఆత్మ లేని వారి యొక్క లక్షణాలు ఎలాగుంటాయి అనంటే, వారు ఎప్పుడు దేవుని దుఃఖపరుస్తూనే ఉంటారు. శరీర స్వభావం కలిగిన వారు ఎప్పుడు దేవుని దుఃఖపరుస్తూనే ఉంటారు. వారి మనసంతా బైబిల్లో రాయబడింది కదా, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏం ధరించుకుందుమా అని అంటారు. యేసుప్రభు వారు అంటారు, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని దేని గురించి మీరు ఏం చేయొద్దు, చింతించకండి అని అంటారు. మీ చింత యావత్తుని ఎవరి మీద వేయాలా? నా మీద వేయండి. దేవుని పిల్లలారా, శరీర స్వభావము కలిగిన వ్యక్తి దేవుని ఎప్పుడు సంతోషపరచలేరు, దేవునికి ఎప్పుడు విరోధిగానే ఉంటాడు, దేవునికి ఎప్పుడు కన్నీరు కార్పించేవారుగానే ఉంటారు. ఎందుకనంటే ఆత్మ అనేది నింపబడలేదు, ఆత్మ నివసించట్లేదు. ఆత్మ ఎవరిలో నివసిస్తుంది అనంటే, ఆత్మ నివసించేది ఎవరిలో నివసిస్తుంది అనంటే, దేవునికి ఎవరైతే లోబడతారో, ఆత్మను నింపుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో, ఆత్మను నింపుకుంటారో, వారు దేవుణ్ణి ఎప్పటికీ సంతోషపెడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ స్వభావము కలిగిన వారికి ఒక్కసారి చెప్తే
వెంటనే తను ఎక్కించుకుంటాడు. పెద్దలు అంటారు కదా, కాలుతో చూపిస్తే చేత్తో చేస్తారన్నట్లుగా. శరీర స్వభావము కలిగిన వారికి 100 సార్లు చెప్పినా ఒక్కసారి ఎక్కేది కూడా కష్టం. 100 సార్లు చెప్పినా ఒక్కసారి ఎక్కేది కష్టం. ఆత్మ స్వభావము కలిగిన వారిగా ఆత్మ నింపబడడానికి మనం ఈ భూలోకంలో పోరాటం చేయాలి, యుద్ధము చేయాలి, యుద్ధము చేయాలి. ఆత్మను నింపబడడానికి ఒక వ్యక్తి ఆత్మతో నింపబడితే తన ద్వారా దేవుడు ఏం చేయగలుగుతాడంటే ఆశ్చర్యమైన కార్యాలు చేయించగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. బైబిల్లో దావీదు యొక్క జీవితం గొర్రెలు కాచేటువంటి వ్యక్తి, అడవిలో గొర్రెలు కాచేటువంటి వ్యక్తి. తను అభిషేకం పొందిన కాలంలో దేవుని ఆత్మ తన మీదకి ఎలాగొచ్చింది? బలంగా దిగి వచ్చింది. ఎలా దిగి వచ్చింది? బలంగా దిగి వచ్చింది. అభిషేకం చేసిన కాలములో, అంటే ఆత్మ ఒక వ్యక్తిలోకి నింపబడడానికి ఒకటి నంబర్ 1 అభిషేకం వలన ఆత్మ నింపబడుతుంది. అభిషేకాన్ని బట్టి దేవుని ఆత్మ మనుషులకు దిగి వస్తుంది. రెండవది దైవజనులు చేతులు ఉంచుట వలన ఆత్మ, చెప్పండి అమ్మా, ఆత్మ దిగి వస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆనాటి కాలంలో పేతురు, యోహాను చేతులు ఉంచినప్పుడు అనేక మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. ఏం దిగి వచ్చింది? దేవుని ఆత్మ. దేవుని ఆత్మను నివసించడానికి దేవుని ఆత్మ కొరకు పోరాటం చేయాలి. దావీదు అనబడేటువంటి గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే రాజుగా చేశాడు. ఏం చేశాడు? రాజుగా. ఒక పనికిరాని వ్యక్తి దావీదు, గొర్రెలు కాచుకునే సామాన్యుడైనటువంటి వ్యక్తి. కానీ తాను ఎలాంటి వాడంటే ఎప్పుడూ సన్నిధి చేసేవాడు, సన్నిధిని అనుభవాన్ని కలిగిన వాడు, దేవునికి లోబడేవాడు, కీర్తనలు పాడేవాడు, ఆయన పరాక్రమాన్ని వివరించేవాడు, కీర్తించేవాడు, ఆయన నామాన్ని ఘనపరిచేవాడు. అందుకే దావీదు కీర్తనలు రాశాడు కదా, ఎంత అద్భుతమైన రీతిలో రాశాడో చూడండి. కీర్తనలు ఎంత అద్భుతమైన రీతిలో రాశాడో చూడండి. కీర్తనలు చాలా ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన కార్యాలతో, అద్భుతమైన కార్యాలు, అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైన కార్యాలు, ఎన్నో అద్భుతమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే వర్ణించాడు, దావీదు వర్ణించాడు. ఎంత వర్ణించాడంటే తను వర్ణించడాన్ని బట్టి, కీర్తించడాన్ని బట్టి తను సంపూర్ణంగా ఏం చేయబడ్డాడంటే సమూయేలు గారి ద్వారా తను ఇంకా ఆత్మను పొందగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దావీదు సన్నిధి చేసేవాడు, మంచి వ్యక్తి. కానీ తన జీవితం సంపూర్ణము కావాలంటే తను ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడు? ఎవరి దగ్గరికి నడిపించబడ్డాడు? సమూయేలు దగ్గరికి. దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి దావీదు యొక్క దయచేసి నువ్వేం చేయాలంటే, నువ్వు వెళ్ళి ఏం చేయాలా? యెషయా కుమారులలో ఒకరిని ఏం చేయాలా? అభిషేకం చేయాలి. అందరూ వస్తారు. అందరూ వస్తే వీళ్ళు కాదు, ఇంకెవడైనా ఉన్నాడంటే ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసే వెళ్ళిపోయాడు, అయితే పిలిపించండి. ఏం చేయాలా? పిలిపించండి అని అంటే వస్తా ఉంటే దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను కోరుకున్నవాడు ఇతడే అని అంటాడు. నీ కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనము. సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ప్రభునందు దేవుని పిల్లలారా, ఎప్పుడైతే సమూయేలు గారు ప్రార్థన చేశారో, దేవుని ఆత్మ
దావీదు మీదకి ఎలా వచ్చింది చెప్పండి? బలంగా వచ్చింది. ఆ బలంగా వచ్చినటువంటి ఆ ఆత్మ వలన రాజుగా మార్చబడ్డాడు, దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు. దేవుడు అంటాడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు అని అంటాడు. కారణం ఏంటి? తాను గొర్రెలు కాచుకునే వ్యక్తిగా ఉన్నప్పుడు బలాన్ని దేవుడిచ్చాడు. తను జీవితం సంపూర్ణంగా మార్చబడ్డానికి సమూయేలుని దేవుడు పంపించాడు. సమూయేలు గారి ద్వారా అభిషేకింపబడ్డాడు. అభిషేకింపబడిన వ్యక్తి రాజు, అభిషేకించబడిన వ్యక్తి దేవుని యొక్క ఇష్టానుసారుడు, ఆత్మను పొందాడు. ఆత్మ వలన జరిగే కార్యం. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళరా, మీ అందరికి చెప్పే మాట, నీవు ఏ స్వభావాన్ని ధరించుకున్నావు? ఏ స్వభావాన్ని ధరించుకున్నావు? 12 మంది శిష్యులు ఒక్కొక్కరుగా స్వభావాన్ని ధరించుకున్నారు. ఒకడేమో యేసును అమ్మేసుకున్న స్వభావం, ఒకడేమో యేసుని ఎరుగను అని చెప్పిన స్వభావం, మరొకరేమో పారిపోయిన స్వభావం, మరొకరేమో రకరకాలైనటువంటి పరిస్థితులు. యూద యొక్క స్వభావం ఏంటి? యేసును వెంబడించినటువంటి యూద, యేసు ప్రభువారు చేసిన అద్భుతమైన కార్యాలను చూచున్న యూద, సముద్రం మీద పేతురును నడిపించినప్పుడు పేతురు అద్భుతమైన కార్యాలు చూచినటువంటి పేతురు, ఒకనాటి కాలానికి వస్తే వారు ఒక స్వభావం, నిజస్వరూపమైన స్వభావం బయటకు వచ్చింది. వెళ్ళి ఒప్పందం కుదిరించేసుకున్నాడు. ఇదిగో ఈయన అప్పగించేస్తా, ఎన్ని నాణ్యాలకు అమ్మా? 30 నాణ్యాలకు అప్పగించేస్తా. ఒప్పందం కుదిరించుకున్నాడు. తన స్వభావం ఏంటి? ఆయనను అప్పగించడమే, ఆయనను సిలువ వేయడమే, ఆయనను దోషిగా నిలబెట్టడమే, ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టడమే, ఆయనను 39 కొరడా దెబ్బలు తినడమే. ప్రభునందు దేవుని పిల్లలారా, నిరపరాధి అయిన తండ్రిని నిలబెట్టారు. ఎవరు? శరీర స్వభావము కలిగిన వాడు, శరీర స్వభావము కలిగిన వాడు నిలబెట్టాడు. బంధిస్తే యేసు ప్రభువుని బంధిస్తే ఒక చోట చలి కాచుకుంటా ఉంటే ఒక చిన్నది, నువ్వు కూడా యేసు ప్రభు శిష్యులు ఒకడు కదా అంటే, కాదు నేను ఆయనను ఎవరో ఎరుగను అని చెప్పాడు. ఏం చెప్పాడు? మాట్లాడండి అమ్మా. ఎరుగనని చెప్పాడు. శరీర స్వభావం కలిగినటువంటి వ్యక్తుల ద్వారా కలిగేటువంటి నష్టం వీరికే కాదు, వీరిని వెంబడించిన యేసు ప్రభు గారికి కూడా ఎఫెక్ట్ పడింది. వీరికే కాదు ఎఫెక్ట్ పడింది, ఆయనకు కూడా ఏం చేయబడింది? ఎఫెక్ట్ పడింది. శరీర స్వభావము కలిగిన వారిగా ఉండి యూద తన మరణం భయంకరంగా ఉంది. యేసు ప్రభువారు అంటారు, అతడు పుట్టుకోకుండా ఉండుటయే మేలు అని అంటాడు. భయంకరంగా చనిపోయాడు. కానీ మరొకసారి ఏం చేపట్టారంటే, మరొకసారి అవకాశం వచ్చింది శిష్యులైన వారికి. మరలా వారు ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు గొప్ప సేవ చేశారు. పేతురు గారు ప్రకటిస్తుంటే 3000 మంది నమ్మి బాప్తిసం పొందారు. పేతురు గారు చెప్పితే శృంగారం అనబడే దేవాలయం దగ్గర కుంటివాడు నడిచాడు. పేతురు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. పేతురు చేతులు ఉంచితే ఆత్మను పొందారు. వారు ఆత్మ స్వభావము కలిగిన వారిగా మార్చబడినప్పుడు పేతురు సిలువ వేయబడి తలక్రిందులుగా సిలువ వేయబడి మరణించాడు. యాకోబు ఖడ్గముతో నరకబడి చంపబడ్డాడు. భయంకరంగా హింసలు పొంది హతసాక్షులుగా మార్చబడ్డారు. ఆత్మ యొక్క స్వభావం భీకరమైన కార్యాలు, ఆత్మ యొక్క స్వభావం అద్భుతమైన కార్యాలు, వారి యొక్క జీవిత చరిత్ర చిరకాలము నిలిచిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. జీవితకాలం వారి చరిత్ర నిలిచిపోయింది. ఈరోజు ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట, మీరు ఆత్మ స్వభావము కలిగిన వారిగా ఉండాలంటే ఆత్మను మీలో నివసించనీయుడి. ఏం చేయాలి? ఆత్మను మీరు నివసించనీయుడి. అందుకే
9వ వచనం చదువుకుందాం ఒకసారి. రోమా 8:9. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు. నీలో ఒకవేళ ఆత్మ ఉంటే నీకు క్రీస్తుకు సంబంధం లేదు. వినండి వినండి, ఒకవేళ ఆత్మ నీలో లేకపోతే క్రీస్తుకు నీకు సంబంధం లేదు. కారణం ఏంటంటే నీ యొక్క శరీర స్వభావం నిన్ను చంపేసింది. నీ శరీర స్వభావం క్రీస్తు దగ్గరికి లేకుండా చేసింది. నీ శరీర స్వభావం దేవునికి దూరంగా చేసింది. నీ శరీర స్వభావం నీ కుటుంబంలో పతనాన్ని చేస్తుంది. నీ శరీర స్వభావం నీకు మరణాన్ని తెచ్చిపెట్టింది. అందుకే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. ఆత్మ లేని వ్యక్తికి దేవునితో సంబంధం ఈ లోకంలో లేదు, పరలోకంలో లేదు. దేవుడేమంటాడంటే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోకంలో ప్రవేశించాడు. తండ్రి చిత్తం నెరవేర్చేవాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఎందుకనంటే ఈ భూమి మీద మనకు శరీరాన్ని ఇచ్చి రాత్రనక పగలనక కాపాడుచున్న ఆ బలిష్టమైన పరాక్రమము గల మహాదేవుని ఎదుట తలదించి లోబడి మనం బ్రతకగలిగితే దేవుడు మనల్ని తలెత్తేవాడుగా చేస్తాడు. గమనించే మాట, ఆత్మ లేని వాడు దేవునికి సంబంధం లేదు, దైవ సేవకునికి సంబంధం లేదు, సంఘానికి సంబంధం లేదు. అంటే ఆ ఆత్మ లేనివాడు నావాడు కాదు, నావాడు కాదు. ఒకరోజు తీర్పు తీర్చడానికి ఆయన వస్తే నీవెవరో నేను ఎరుగనంటే నీ గతేమవుతుంది. క్రైస్తవా, సంఘమా, సమాజమా, ఒకసారి ఆలోచన చేయండి. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యాన్ని వీక్షించుచున్న ప్రజలారా, నువ్వు ఒకసారి ఎవరు ఆలోచన చేసుకో. నీలో ఆత్మ లేకపోతే, శరీర స్వభావం కలిగిన వాడవైతే పాపానికి, తాగుడికి, లోక సంబంధమైన వాటికి బానిసైపోయి రోగాన్ని, వ్యసనాన్ని కలిగి నీ జీవితాన్ని భయంకరంగా నువ్వు చేసుకోగలుగుతావు. నీ శరీర స్వభావాన్ని చంపగలిగింది ఈ భూమి మీద ఏదైనా ఉందంటే అది కేవలం ఆత్మ వలనే. ఆత్మ శరీర స్వభావాన్ని చంపగలుగుతుంది. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న వారులారా, మీ అందరికీ చెప్పే మాట, ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తివైతే శిలువ ధ్యానాలు ఇంట్లో కూర్చోలేవు. అందుకే కొంతమందిని అడిగాం, విడిచిపెట్టేస్తాం. ఎట్లయినా ఉండండి. అందుకే చర్చికి ఎవ్వరు రాకపోయినా నేను అడగను, ఆదివారం రాకపోయినా అడగను, శిలువ ధ్యానాలకు రాకపోయినా అడగను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం. ఎందుకంటే శరీర స్వభావం కలిగిన వ్యక్తికి ఆత్మ స్వభావం కలిగిన మాటలు అర్థం కావు. అర్థమవుతాయంటారా? ఏదో మేము అడుగుతా ఉంటే నేను రాకపోతే ఇంకా శిలువ ధ్యానం లేవన్నట్టు ఫీల్ అయితే దానికి మనం ఏమీ చేయలేము. మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, నీ ఇష్టం, నీ ఇష్టం. ఆదివారం వచ్చినా రాకపోయినా మేము అడగం. ఎందుకంటే మేము వేసిన పునాది క్రీస్తు మీద, క్రీస్తు అనబడే బండ మీద, ఇసుక మీద మేము పునాది వేయాలా. అలాంటి వాళ్ళు మాకు అవసరతనే లేదు. అవసరం ఉందా? గడి చెప్పాలి. ఎందుకనంటే ఇంకా పాలు తాగేవాడిగా ఉండకూడదు. పాలు తాగి నువ్వు పెరిగి పెద్ద అయిన తర్వాత నువ్వు విషయాన్ని నింపుకోవద్దు, విషయమును నింపుకోవద్దు, విషయము అనబడే శరీర స్వభావాన్ని నింపుకోవద్దు. మార్చబడాలా. నువ్వు మారితే నీ కుటుంబానికి క్షేమం, నీకు క్షేమం, నీ కుటుంబానికి క్షేమం. తర్వాత నీ కుటుంబాన్ని పరలోకంలో ఉంచగలుగుతావు. నువ్వు మారకపోతే ఇక్కడ ఒరిగింది ఏం లేదు, ఎవ్వరికి ఏం నష్టం లేదు. మారకపోయినా నష్టం లేదు, మారనా నష్టం ఏం లేదు. గమనించే మాట ఏంటంటే, నీవు దేవునితో సంబంధం, ఆత్మ లేకపోతే నువ్వు ఆయన వాడివి కావు. కానీ ఇంకో మాట 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారిగా ఎందరూ కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరో. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారిగా ఉన్నారు. వినండి, వినండి, గమనించండి. శరీర స్వభావం కలిగిన వారిగా ఉంటే మీరు చావాలి.
చావాలి. కానీ మీ అందరికీ చెప్పే మాట, అది ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల మీరేం చేస్తారు? జీవిస్తారు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదురు. దేని చేత నడిపింపబడేవారు? అమ్మా, దేని చేత నడిపింపబడేవారు? ఆత్మ చేత నడిపింపబడేవారు. ఈరోజు నేను నడిపిస్తున్న స్వభావం ఆత్మ స్వభావమా, శరీర స్వభావం? శరీర స్వభావం దురాత్మ యొక్క స్వభావం, దురాత్మ యొక్క స్వభావం శరీర స్వభావం. ఆత్మ యొక్క స్వభావం అది జీవం. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులు అనబడుదురు, దేవుని కుమార్తెలు అనబడుదురు. ఈరోజు ముగిస్తూ మీ అందరికీ చెప్పే మాట, యేసు ప్రభువును నమ్మిన నీవు ఏ స్వభావాన్ని ధరించుకున్నావు? నీ స్వభావం ఏంటి? భక్తి విషయంలో నీ స్వభావం ఏంటి? నీ వ్యక్తిగత జీవితంలో నీ స్వభావం ఏంటి? సంఘములో ఉన్న నీ స్వభావం ఏంటి? ఏంటి? ఇక్కడ నీ ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. నీ జీవితంలో నీ ఇష్టాన్ని నెరవేర్చుకోకూడదు. దేవుని ఇష్టాన్ని మనం ఎప్పుడైతే నెరవేర్చగలుగుతామో అన్ని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే మీ కొరకు పాటలు పొందే మీ నాయకుడు, మీ సేవకుడు మీకు అర్థం కాకపోతే శరీర స్వభావం కలిగి ఇంకా మీ సేవకుని అవగౌరవపరుస్తూ అవమానపరుస్తూ 10 మందిలో హేళన చేస్తే నీ జీవితం చావవలసి ఉన్నది, మరణించవలసి ఉన్నది. గమనించే మాట, ప్రభునందు దేవుని పిల్లలారా, మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, ఒక సేవకుని విలువ సంఘానికి తెలియకపోతే చాలా కష్టం. పగడాల ప్రవీణ్ గారు చనిపోయారు. అంతేకాదు ఎన్నో అనుమానాలు ఉన్నాయి, కానీ ఎన్ని భయంకరమైనవి పుట్టిస్తున్నారు తెలుసా? ఏఐలో అవన్నిటిని మార్చి రకరకాలుగా మార్చి, ఆయన తాగాడని బ్రాందీ షాపులోకి, తను వెళ్ళాడని ఎన్ని భయంకరంగా చిత్రీకరిస్తున్నారంటే అబ్బా. చనిపోయినటువంటి ఆయనను బట్టి 2 రాష్ట్రాలు బాధపడుతుంటే ఎన్ని నిందలు, చచ్చినా కూడా ఆయన అలా చేశాడు, ఇలా చేశాడు. కానీ ఆత్మ స్వభావం కలిగిన వారు తేడాలు చూపిస్తారు. ఇదిగో లాస్ట్కి 7 గోళ్లతో సహా బయట పెట్టుతున్నారు, టీషర్టుతో సహా, హెల్మెట్తో సహా, తన శరీరాకారంతో సహా. నిజంగా ఎంత బురద చల్లేటువంటి ప్రపంచం అయిపోయింది. అమ్మా, శరీర స్వభావాన్ని కలిగి ఉండటం వలన దేవునికి సంతోషము లేదు, దైవ సేవకులకు సంతోషము లేదు. ఒక వ్యక్తి ఏ మతంలో ఒక వ్యక్తి చనిపోయినా ఎవరైనా అయ్యో పాపం అని అంటారు. కానీ కొంతమంది మతోన్మాదం, కొంతమంది యొక్క భయంకరమైనటువంటి కల్లోహాలు లేపేవారు కూడా ఆ చావును కూడా రాజకీయంగా మార్చేటువంటి వారు. ఆ చనిపోతే ఇంతవరకు ఆ రిపోర్టు 15 రోజులు, ఈరోజు 16 రోజులు, ఇప్పటికి కూడా రిపోర్టు లేదు, ఇంతవరకు రాలేదు. ప్రభుత్వాలు పనిచేయాల, డిపార్ట్మెంటు ఏది స్పందించట్లా. భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఒక వ్యక్తి చెప్పాడు, 103 మందిని స్పాట్ పెట్టారంట పాస్టర్స్. ఎంతమందిని? 103 మందిని చంపబోతున్నారంట. ఆదేశాలు వచ్చాయంట. గమనించే మాట ఏంటంటే, వారి వలన హాని ఏంటి? తాగేవాడికి నువ్వు తాగద్దురా, మారనాయన, వ్యభిచారం చేస్తుంది, వద్దు, పాడు బ్రతకొద్దు, మంచిగా బ్రతుకమ్మని బోధించినటువంటి వాటికి మనిషికి శిక్ష వేస్తున్నారు. మనిషికి శిక్ష వేస్తున్నారు. ఎవరైతే బలంగా వాడబడుతున్నారో, ఎవరైతే గాలింపు చేస్తా ఉన్నారో, చుట్టూ కాపలా కాస్తా ఉన్నారో, ఎవరి ద్వారా అయితే క్రైస్తవ్యం విస్తరిస్తుందో వారిని కాపలా కాస్తూ ఉన్నారు. భయంకరమైన పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి.
ప్రభునందు దేవుని పిల్లలారా, వారు శరీరాన్ని మాత్రమే చంపగలరు కానీ ఆత్మని ఎవ్వరూ చంపలేరు. అవునా కదా? చెప్పండి అమ్మా. చేప ఉంది, అది బతికినా చేపే, చచ్చినా అది విలువగలిగిందే. బతికినా విలువగలిగిందే, చచ్చినా అది చచ్చిపోయినా ఎండబెడతారు కదా. ఎండబెట్టినా దాన్ని అది విలువగలిగిందా లేదా? విలువైందే. గమనించే మాట ఏంటంటే, మీ అందరికి ముగిస్తూ చెప్పే మాట ఏంటంటే, దైవ సేవకులు నిన్ను అనేక మార్లు గద్దించి అనేక మార్లు ఇలా జీవించాలని నీ పునాదులను స్థిరపరచడానికి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు, నువ్వు బాగుండాలి గొప్పవాడిగా అని చెప్పి ఏడుస్తూ ఉన్నప్పుడు నీవు బిక్కరిస్తే నీ జీవితంలో ఒక మంచి దైవ సేవకుని ప్రేమను నువ్వు కోల్పోతావు. కోల్పోవా? చెప్పండి గట్టిగా. ఈరోజు ప్రార్థన చేసేవారు లేరు. ఒక కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవాలంటే కూడా పాస్టర్ వచ్చేది కష్టమైపోయింది. కనీసం మాకున్న రోగాలు ఉన్నాయి నాయన, పాస్టర్ గారు చెప్పుకోవాలంటే చెప్పుకునే పరిస్థితులు లేవు. సంగమా, అర్ధరాత్రి అయినా మేము ఫోన్ ఎత్తుతాం. నీకు కష్టం వచ్చిందంటే రాలిపోతాం, మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాం, కన్నీరు గారుస్తాం. ఎంతో మంది కొరకు కన్నీరు. తండ్రి కృప చూపించండి, కృప చూపించండి. కారణం ఏంటో తెలుసా? మీ అందరికి చెప్పే మాట, ఈ సేవను బయలుపరిచింది దేవుడు, ఈ సేవను ఏర్పాటు చేసేది దేవుడు, ఈ సేవకుణ్ణి నడిపించేది దేవుడు. కేవలం ఆధిపత్యం, అధికారం ఆయనదే. గమనించే మాట ఏంటంటే, ఆయన కార్యం. ఈ సేవలో ఇన్ని వాక్యాలు మీరు వింటున్నారు. ఇంకా నువ్వు శరీర స్వభావాన్ని ధరించుకుంటే నీ జీవితంలో మరణం నిన్ను వెంటాడుతుంది, చావు నిన్ను వెంటాడుతుంది. ఆత్మ స్వభావాన్ని కలిగి మంచి బ్రతుకును బ్రతికి జీవిద్దాం. ఆత్మ చేత నడిపింపబడితే మీరేమవుతారు? దేవుని కుమారులు అవుతారు, కుమార్తెలు అవుతారు. మంచి ఔన్నత్యమైన జీవితం, పరిశుద్ధాత్మలు కలిగినటువంటి మంచి జీవితాన్ని మీరందరూ కలిగి ఉందురు గాక. ఆమేన్. మోకరించుదాం. అయ్యా, నీ బలమైన కార్యాలు జరిగించు అయ్యా. నీ బిడ్డలందరూ ఆత్మ స్వభావము కలిగిన వారిగా నివసించుటకును, నీ కుమారులు అనబడుటకును, నడిపింపబడుటకు కృప చూపుమని దీవించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.